వెల్కమ్ బ్యాక్. ల్యాండ్ టైటిలింగ్ చట్టం విషయంలో చంద్రబాబు అండ్ కో చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు రైతులు నమ్మవద్దని కోరారు వైఎస్ఆర్సీపీ నేత పోసాని కృష్ణమురళి. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి ఈనాడు ఆంధ్రజ్యోతిలో లేనిపోని పెంట రాసి జనాలను మిస్లీడ్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతులకు వంశపారంపర్యంగా వస్తున్న భూములు ఉన్నట్లుండి వారికి ఎలా కాకుండా పోతాయని ఆ పత్రికా సంస్థల యజమానులను తీవ్రస్థాయిలో ప్రశ్నించారు పోసాని. చెప్పారు కదా, రైతులకి మీ భూమి మీది కాదు అని. రామోజీరావు గారి గురించి వస్తాం. ముందు రామోజీరావు గారు మీకు పెళ్ళై కనీసం 60-70 ఏళ్ళు అవుతుంది అనుకుంటా, 60 ఏళ్ళు పైన. మీరు మీ భార్య ఈ 60 ఏళ్ళ నుంచి సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటారు, చిలకా గోరింకెల్లాగా ఉంటున్నారు. సడన్గా రామోజీరావు గారు సడన్గా మీ పెళ్ళాం కాకుండా పోతుందా అన్నారు కదా మీరు రైతుల్ని. మీ భూమి మీది కాదు, అదే ఒకవేళ ఇన్ కేసు పొరపాటున మీ పెళ్ళాం కాకుండా పోతుందా? హౌ కెన్ ఇట్ పాసిబుల్? ఎక్కడికి వెళ్తుంది మీ పెళ్ళాం? ఏమైపోతుంది? ఎక్కడ దాక్కుంటుందా? సేమ్ నీ కొడుకు కిరణ్, నీ కొడుకు పెళ్ళాం ఇద్దరు ఎన్నో సంవత్సరాల నుంచి చక్కగా మంచి కుటుంబం, మంచి సంసారం ఉంది. సడన్గా నీ కొడుకు పెళ్ళాం కాకుండా పోతుందా? నాకు డౌట్ వచ్చింది. రైతులు లక్షలాది మందికి ఇంత డౌట్ మీరు పెడితే నాకు వెంటనే ఇదే డౌట్ వచ్చింది. అరే, రైతులంటే వాళ్ళ ముత్తాతలు అక్కడి నుంచి ముత్తాతలు, అక్కడి నుంచి తాత నుంచి తండ్రికి, తండ్రి కొడుక్కి, ఇలా కదా ఆ భూములు వాళ్ళకి సంక్రమిస్తాయి. ఇంత హిస్టరీ ఉన్నా ఈ భూములు మీకు కాకుండా పోతాయా? ఏమో మరి, మీరు చాలా జ్ఞానవంతులు కదా, అందుకని అడుగుతున్నా. ఇప్పుడు నీ పెళ్ళా ఉండాడు, నీ కొడుకున్నాడు రామోజీరావు, కిరణ్. మళ్ళీ చెప్తా, అగైన్ ఆమె ఆస్కింగ్ డౌట్గా, నీ కొడుకు సడన్గా పెళ్ళాం కాకుండా పోతుందా? ఇదే ఇంకా డీటెయిల్డ్గా మా రాధాకృష్ణ చెప్తాడు. కాబట్టి రాధాకృష్ణ అన్న, నాకు కూడా ఈ డౌట్ ఉందన్న. నీ కొడుకున్నాడు కదా, వాడి పేరు ఆదిత్య అనుకుంటా. నీ కొడుకు నీ కోడలు బ్రహ్మాండంగా చట్టాపట్టాలు వేసుకొని మంచి సంసారం చేస్తూ ఉండగా, ఆంధ్రజ్యోతి నడుపుతూ ఉండగా, ఏబిఎన్ నడుపుతూ ఉండగా సడన్గా నీ కొడుకు పెళ్ళాం కాకుండా పోద్దా? ఎక్కడికి పోతుంది? ఎక్కడ దాక్కుంటుంది? హౌ కెన్ ఇట్ పాసిబుల్? ఏనా నీ కోడలు సడన్గా నీ కోడలు కాకుండా పోతుందా? ఏమన్నా నువ్వు? ఎస్, రాధాకృష్ణ చెప్పాడు, అవకాశం ఉంది. నా కొడుకు పెళ్ళాం కాకుండా సడన్గా వెళ్ళే అవకాశం ఉంది అన్న. అయితే నాకు దాని ఎగ్జాంపుల్ చెప్తాను. పోసాని కృష్ణమురళి, ఒకప్పుడు ఎన్టీ రామారావు సినిమాల్లో ఉన్నాడు, ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చాడు, తెలుగుదేశం పార్టీ పెట్టాడు, దాని చట్టబద్ధంగా దాన్ని రిజిస్ట్రేషన్ చేపించుకున్నాడు.